నా కష్టమంతా నా స్వార్థమాయే. ఈ ప్రాంతంలోనే ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆ విధంగా బల్లెంతో పొడిచి చంపేశారు. ఆయన స్వయంగా చెక్కుకున్న సిలువ కూడా ఇక్కడే ఉండాలి. ఇది కట్టేటప్పుడు రెనోవేషన్ చేశారు. ఈ మధ్య కాలంలో కూడా అటు ఇటు పెంచారు. సో అదనమాట. ఇంతకుముందు చూడటానికి చాలా ఉండేవి తమ్ముడు. దీన్ని పోర్చుగీస్ వారు కట్టారు. ఆ టైంలో ఆఫరింగ్ బాక్సు ఇలా గోడలోనే ఉండేవి. తోమా గారిని అలా చంపేశారన్న దానికి సాదృశ్యం ఇక్కడ పెట్టారు. సో ఇదంతా రెనోవేషన్ చేశారు యాక్చువల్గా, ఇటువైపు అటువైపు. అది తోమా గారి డెడ్ బాడీ లాగా జస్ట్ నమూనా చిత్రం అట్లా పెట్టారు. ఇవన్నీ కూడా మంచి టేక్ వుడ్ తోటి చేసిన బల్లాలు. ఆ తలుపు చూడండి, అంతా వెనకట చేసినట్టు చేశారు. సో వాళ్ళు మరియమ్మ తల్లి గారికి కూడా గుడి కట్టారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వెనకాల ఇంకా వేరే ఉన్నాయి చూడాల్సిన, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. అనుకూల సమయమందు నా మోర ఆలకించుము, రక్షణ దినమ